మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే శని జయంతి, శని అమావాస్య. శనివారం అమావాస్య తిథి కలిసి వస్తే దానిని శని అమావాస్య అని పిలుస్తారు. అయితే ఇలా శని అమావాస్య, శని జయంతి కలిసి రావడం చాలా విశేషం. దీనికి చాలా పవర్స్ ఉంటాయి గనుక ఈ శని అమావాస్య రోజు పొరపాటున కూడా ఈ వస్తువులను బజారులో కొనకండి. శనికి కోపం వస్తుంది, దరిద్రం పడుతుంది, అప్పుల పాలైపోతారు, చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. 99% మందికి ఈ విషయం తెలియదు. ఎందుకంటే శని అమావాస్య అనేది సాక్షాత్తు ఆ శనిదేవుడికి ఎంతో ఇష్టమైన అమావాస్య అని మన పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు పొరపాటున కూడా కొన్ని వస్తువులను మార్కెట్ నుండి లేదా బజారు నుండి కొని ఇంట్లోకి తీసుకురాకూడదు. కాదని ఎవరైతే అహంకారంతోనూ, అజ్ఞానంతోనూ లేదా పట్టింపులేనితనంతోనూ ఈ వస్తువులు కొని ఇంటికి తెస్తారో వారు ఖచ్చితంగా శనిదేవుడి తీవ్రమైన కోపానికి మరియు ఆగ్రహానికి గురవుతారు. వారు ఎంతటి కోటీశ్వరులైనప్పటికీ, ఎంతటి గొప్ప స్థానంలో ఉన్నప్పటికీ నిమిషాల్లో అప్పుల పాలైపోతారు. దరిద్రం వారిని నీడలా పట్టుకుని పీడిస్తుంది. పాపం చాలా మందికి ఈ నియమాలు తెలియక ఈ అమావాస్య రోజున సాధారణ రోజులాగే ఈ వస్తువులు కొని ఇంటికి తెచ్చేసుకుంటారు. వారు తెచ్చుకున్న ఆ వస్తువులతో పాటే భయంకరమైన దరిద్రం, అరిష్టం కూడా వారి ఇంట్లోకి సులభంగా ప్రవేశిస్తుంది. ఆ తర్వాత వారు తమ జీవితంలో ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, నష్టాలు, అనారోగ్య సమస్యలు అనుభవించాల్సి వస్తుంది. కావున దయచేసి ముందే ఈ విషయాలు తెలుసుకొని రేపు ఈ వస్తువులు ఏవీ కొనకుండా జాగ్రత్త పడండి. తద్వారా మీ కుటుంబాన్ని, మీ భవిష్యత్తును కాపాడుకోండి. మరి ఇంతకీ శని అమావాస్య రోజు ఏ వస్తువులు కొని ఇంటికి తీసుకురాకూడదు అనే విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అంతేకాదు, ఈరోజు ఏ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కమెంట్ సెక్షన్లో జై శనిదేవ్ అని కమెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, శనిదేవుడు చాలా మంచి దేవుడు. ఆయన అత్యంత దయగల దేవుడు, దయార్ద్ర హృదయుడు. మనం ఏ తప్పు చేయకపోతే, ధర్మ మార్గంలో నడిస్తే, ఇతరులకు హాని తలపెట్టకుండా ఉంటే ఆయన మనల్ని ఏమాత్రం శిక్షించడు. పైగా మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ మన జీవితంలో అష్ట ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు ప్రసాదిస్తాడు. ఆయన కర్మ ఫలదాత, కర్మల న్యాయాధికారి. అంటే మనం చేసే కర్మలను, మంచి చెడులను బట్టి ఆయన మనకు ఫలితాలను ఇస్తాడు. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అనుభవించేలా చేస్తాడు. కానీ ఆయనకు నచ్చని పనులు చేస్తే మాత్రం ఏమాత్రం ఉపేక్షించడు, కఠినమైన శిక్ష విధిస్తాడు. ముఖ్యంగా శనివారం మరియు అమావాస్య కలిసి వచ్చిన ఈ అద్భుతమైన రోజున దీనిని శనిశ్చరి అమావాస్య అని కూడా అంటారు. ఇలాంటి రోజున కొన్ని వస్తువులను పొరపాటున కూడా కొని ఇంటికి తీసుకురాకూడదు. కాదని తెస్తే మాత్రం అప్పుల పాలైపోతారు. ఇంట్లో ఉన్న ఐశ్వర్యమంతా కర్పూరంలా హరించుకుపోతుంది. 7 జన్మల దరిద్రం పట్టుకుంటుంది. ఊహించని కష్టాలు, భరించలేని సమస్యలు చుట్టుముడతాయి. ముందుగా ఈరోజు ఇనుప వస్తువులు కొని ఇంటికి తీసుకురాకూడదు. ఇనుము అనేది శనిదేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైన లోహం అయినప్పటికీ శని అమావాస్య రోజున ఇనుమును సొంత అవసరాల కోసం మార్కెట్ నుండి ఇంటికి కొని తీసుకురావడం అనేది అత్యంత అశుభకరం. ఎవరైతే ఈ పవిత్రమైన రోజున ఇనుప వస్తువులు అంటే ఇనుప కడాయిలు, ఇనుప మేకులు, ఇనుప గొలుసులు, తాళాలు, పారలు, ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇనుప సువ్వలు లేదా ఏ విధమైన ఇనుప సామాగ్రి అయినా సరే మార్కెట్ నుండి కొని తమ ఇంట్లోకి తీసుకువస్తారో వారి ఇంట్లోకి సాక్షాత్తు శనిదేవుడి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. కాబట్టి శని అమావాస్య లాంటి పవిత్రమైన రోజున మార్కెట్కి వెళ్ళి ఇనుముతో తయారు చేసిన ఎలాంటి వస్తువునైనా సరే కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావడం అత్యంత ప్రమాదకరమైనది. ఇనుమును కొని ఇంటికి తీసుకురావడం వల్ల శనిదేవుడి ఆగ్రహానికి నేరుగా గురవ్వాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య అకారణంగా మనస్పర్ధలు, గొడవలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా దిగజారిపోతుంది. మీరు ఏదైనా వాహనం లేదా ఇంట్లో అవసరమైన ఇనుప సామాగ్రి కొనాలనుకుంటే ఈ శనివారం కాకుండా ఇతర శుభదినాల్లో కొనుగోలు చేయడం ఉత్తమం. ఈరోజు ఇనుము కొంటే అప్పుల బాధలు పెరుగుతాయి కాబట్టి అస్సలు కొనకండి. తర్వాత ఈరోజు వంకాయలను కూడా కొని ఇంటికి తీసుకురాకూడదు. ఈరోజు కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు పొరపాటును కూడా వంకాయల వైపు చూడకండి. వంకాయల రంగు నలుపు మరియు నీలం రంగుల మిశ్రమంగా ఉంటుంది. ఇది శనిదేవుడికి ప్రతిరూపంగా భావిస్తారు.
శని అమావాస్య నాడు వంకాయలను కొనుగోలు చేయడం లేదా ఇంట్లో వండడం వల్ల తీవ్రమైన శనిదోషం కలుగుతుంది. వంకాయలను బజారు నుండి ఇంటికి తెచ్చుకోవడం వల్ల లేనిపోని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, నరాలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ రోజు వంకాయలను కొనడం మానుకోండి. ఒకవేళ మీ ఇంట్లో ముందు రోజు తెచ్చినవి ఉన్నా సరే వాటిని ఈరోజు వండకుండా ఉండటమే చాలా మంచిది. ఆ తరువాత తోటకూరను కూడా ఈరోజు అస్సలు కొనకూడదు. శని అమావాస్య నాడు కూరగాయల దుకాణానికి వెళ్ళి తోటకూరను కొని ఇంటికి తెస్తే ఆ తోటకూరతో పాటే సాక్షాత్తు శనిదేవుడు కూడా మీ ఇంట్లోకి ప్రవేశిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. దీనివల్ల ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. జీవితంలో కష్టాలు ఒక్కొక్కటిగా రావడం మొదలవుతాయి. మీరు తలపెట్టిన ప్రతి పనిలోనూ ఊహించని ఆటంకాలు ఏర్పడతాయి. ఎంత కష్టపడి పనిచేసినా సరే దానికి తగిన ఫలితం దక్కదు. ఈరోజు తోటకూరను ఇంటికి తీసుకురావడం వల్ల కుటుంబంలో ఎప్పుడూ అశాంతి వాతావరణం నెలకొంటుంది. మనశ్శాంతి పూర్తిగా కరువవుతుంది. దరిద్ర దేవత మీ ఇంట్లో శాశ్వతంగా తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కాబట్టి ఆకుకూరలు తినాలనిపించినా ఈ పవిత్రమైన శని అమావాస్య రోజున తోటకూరను మాత్రం మార్కెట్ నుండి ఇంటికి తీసుకురావడం పూర్తిగా మానుకోవాలి. అలాగే నూనె అంటే ఎటువంటి నూనెను కూడా ఈరోజు బజారులో కొనకూడదు. అది వంటగదిలో ఉపయోగించే వంట నూనె అయినా, దేవుడికి దీపారాధన చేసే నూనె అయినా, పల్లి నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె లేదా ఆవ నూనె ఏదైనా సరే శని అమావాస్య నాడు బజారు నుండి కొని ఇంటికి తీసుకురాకూడదు. సాధారణంగా శనిదేవుడికి ఈ రోజున తైలాభిషేకం చేస్తారు కాబట్టి నూనె దానం చేయడం చాలా మంచిది. కానీ మీ సొంత అవసరాల కోసం కొత్త నూనెను కొని ఇంటికి తీసుకురావడం వల్ల మాత్రం ఇంట్లోకి రోగాలు, కష్టాలు ప్రవేశిస్తాయి. నూనె కొనడం వల్ల శనిదేవుడికి కోపం వచ్చి మీ జీవితంలో అంధకారం అలుముకుంటుంది. కనుక మీకు నూనె అవసరం ఉంటే ఒకరోజు ముందే కొని పెట్టుకోవాలి తప్ప శని అమావాస్య నాడు అస్సలు కొనకూడదు. ఆ తరువాత నల్ల మిరియాలు కూడా కొనకూడదు, ఇంటికి తేకూడదు. నల్ల రంగులో ఉండే మిరియాలు కూడా శనిగ్రహానికి సంబంధించిన వస్తువే. శని అమావాస్య నాడు కిరాణా దుకాణానికి వెళ్ళి నల్ల మిరియాలు కొని ఇంటికి తీసుకురావడం వల్ల మీ కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైన మనస్పర్ధలు, గొడవలు పెరుగుతాయి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వృద్ధి చెందుతుంది. మీరు ఏ పని చేసినా అది మీకు అస్సలు కలిసి రాదు. అప్పుల బాధలు విపరీతంగా పెరిగిపోయి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. తీవ్రమైన మానసిక ఒత్తిడి మిమ్మల్ని ఆవహిస్తుంది. శని ప్రభావం వల్ల సమాజంలో మీకు ఉన్న గౌరవ మర్యాదలు తగ్గే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి వంటగదిలోకి అత్యవసరమైనప్పటికీ నల్ల మిరియాలను కూడా ఈరోజు కొనకుండా ఉండటమే మంచిది. అలాగే ఈరోజు కొత్త చీపురు కూడా కొనకూడదు. మన హిందూ సంప్రదాయంలో చీపురును సాక్షాత్తు సిరి సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కానీ శని అమావాస్య నాడు కొత్త చీపురును మార్కెట్ నుండి కొని ఇంటికి తీసుకురావడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి శాశ్వతంగా వెళ్ళిపోతుందని, ఆ స్థానంలో దరిద్ర దేవత ప్రవేశిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. దీనివల్ల తీవ్రమైన ధన నష్టం కలుగుతుంది. మీరు ఎంత కష్టపడి సంపాదించినా ఇంట్లో ఒక్క రూపాయి కూడా డబ్బు నిలవదు. అనవసర ఖర్చులు పెరిగిపోయి అప్పులు చేయాల్సిన దుస్థితి వస్తుంది. కాబట్టి కొత్త చీపురు కొనాలనుకుంటే మంగళవారం లేదా శుక్రవారం లాంటి రోజుల్లో కొనడం మంచిది. కానీ శని అమావాస్య రోజు మాత్రం పొరపాటున కూడా చీపురును ఇంటికి తేకూడదు. గోధుమలు కూడా ఈ శని అమావాస్య రోజున కొనకూడదు. సాధారణంగా జ్యోతిష శాస్త్రంలో గోధుమలు సూర్యభగవానుడికి సంబంధించిన ధాన్యంగా పరిగణిస్తారు. సూర్యభగవానుడు మరియు శనిదేవుడు ఇద్దరూ తండ్రి కొడుకులు అయినప్పటికీ వారి మధ్య బద్ధ శత్రుత్వం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. శని అమావాస్య నాడు గోధుమలు కొని ఇంటికి తీసుకురావడం వల్ల తండ్రి కొడుకుల మధ్య లేదా కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైన విభేదాలు వస్తాయి. ఇల్లు ఒక రణరంగంగా మారుతుంది. ఆస్తి తగాదాలు తలెత్తుతాయి. కుటుంబంలో ఏకాభిప్రాయం మరియు ఐక్యత పూర్తిగా లోపిస్తుంది. అలాగే గోధుమలు మిల్లుకు పంపించి పిండి పట్టించడం లాంటి పనులు కూడా ఈరోజు చేయకూడదు. కాబట్టి గోధుమలు లేదా గోధుమ పిండి ఈరోజు దుకాణం నుండి కొని తీసుకురాకండి. అలాగే ఎండుమిరపకాయలు కూడా ఈరోజు కొని ఇంటికి తీసుకురాకూడదు. ఘాటైన ఎండుమిరపకాయలను శని అమావాస్య రోజున మార్కెట్ నుండి ఇంటికి తీసుకురావడం వల్ల మీ జీవితంలో శత్రుబాధలు అమాంతం పెరుగుతాయి. మీ మీద గిట్టని వారు ప్రయోగాలు చేసే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం బాధిస్తూనే ఉంటుంది.
ముఖ్యంగా కడుపు సంబంధిత వ్యాధులు లేదా అనుకోని అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎండుమిరపకాయలు కొనడం వల్ల ఇంట్లో ప్రశాంతత లోపిస్తుంది. మనుషుల మధ్య కోపతాపాలు పెరుగుతాయి. కాబట్టి ఆ రోజు వంటికి కావాల్సిన ఎండుమిరపకాయలు ఇంట్లో లేకపోయినా ఇతర దినుసులతో సర్దుకుపోవాలి. కానీ కొత్తగా దుకాణం నుండి కొని తేకూడదు. అలాగే ఈరోజు ఆవాలు కూడా కొనకూడదు. ఆవాలు శనిదేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. ఆవ నూనెతో శనిదేవుడికి దీపం పెట్టడం ఎంతో విశేషమైన ఫలితాలనిస్తుంది. కానీ శని అమావాస్య నాడు అదే ఆవాలను కొని ఇంటికి తీసుకురావడం వల్ల మీకు తెలియకుండానే తీవ్రమైన శని దోషం పడుతుంది. ఆవాలు తీసుకురావడం వల్ల ఇంట్లో చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద రాద్ధాంతాలు జరుగుతాయి. మనశ్శాంతి పూర్తిగా నశిస్తుంది. కోర్టు కేసులు, చట్టపరమైన వివాదాలు మిమ్మల్ని చుట్టుముడతాయి. మీరు చేయని తప్పుకు సైతం ఇతరుల నుండి నిందలు పడాల్సి వస్తుంది. కాబట్టి వంటగది పోపుల పెట్టెలోకి ఆవాలు ఎంత అవసరమైనా సరే ఈరోజు మాత్రం ఆవాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్కెట్ నుంచి కొని ఇంటికి తేకండి. తరువాత పదునైన వస్తువులు కూడా ఈరోజు కొనుగోలు చేయకూడదు. ఇనుముతో లేదా స్టీలుతో చేసిన కత్తి, కత్తెర, బ్లేడు, దారం కుట్టే సూది, గోడకు కుట్టే మేకులు వంటి ఎలాంటి పదునైన మొనదేలిన వస్తువులను శని అమావాస్య నాడు కొని ఇంటికి తీసుకురాకూడదు. ఈ పదునైన వస్తువులు బజారు నుండి ఇంటికి తీసుకురావడం వల్ల కుటుంబంలో రక్తపాతం జరిగే ప్రమాదం ఉంటుంది. వాహన ప్రమాదాలు లేదా ఇతర ఊహించని ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా రెట్లు పెరుగుతాయి. అందమైన బంధాలలో కోతలు ఏర్పడతాయి. చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చి బంధువులతో, అత్యంత సన్నిహిత స్నేహితులతో సంబంధాలు తెగిపోతాయి. కాబట్టి పదునైన వస్తువుల జోలికి ఈరోజు అస్సలు వెళ్ళకూడదు. ఆ తర్వాత తోలుతో చేసే వస్తువులు అంటే షూస్, బ్యాగులు లాంటివి కూడా కొనకూడదు. తోలు వస్తువులు చనిపోయిన జంతువుల చర్మంతో తయారవుతాయి కాబట్టి వాటిలో ప్రతికూల శక్తి ఉంటుంది. శని అమావాస్య నాడు తోలుతో చేసిన బూట్లు, బెల్టులు, పర్సులు లేదా బ్యాగులు కొని ఇంటికి తీసుకురావడం వల్ల ఇంట్లో అపవిత్రత నెలకొంటుంది. శనిదేవుడి ఆగ్రహానికి తీవ్రంగా గురి కావలసి వస్తుంది. ఇటువంటి తోలు వస్తువులు కొనడం వల్ల వృత్తి ఉద్యోగాలలో ప్రమోషన్లు ఆగిపోవడం లాంటి ఆటంకాలు వస్తాయి. చేసే వ్యాపారంలో తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. చేపట్టిన ప్రతి పనిలో పదే పదే విఫలమవుతారు. కాబట్టి ఈరోజు బూట్లు, తోలు బ్యాగులు లాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ షాపుల నుంచి కొని ఇంటికి తీసుకురాకండి. కాబట్టి ఈ వస్తువులేవీ కూడా ఈ శని అమావాస్య నాడు పొరపాటును కూడా కొనకూడదు. ఇనుము వస్తువులు, వంకాయలు, తోటకూర, ఎటువంటి నూనె, నల్ల మిరియాలు, కొత్త చీపురు, గోధుమలు, ఎండు మిరపకాయలు, ఆవాలు, కత్తి లాంటి పదునైన వస్తువులు, అలాగే తోలుతో చేసిన బూట్లు మరియు బ్యాగులు పొరపాటున కూడా కొని మీ ఇంటికి తీసుకురాకండి. ఒకవేళ ఏమాత్రం నిర్లక్ష్యం చేసి వీటిని కొంటే శనిదేవుడి తీవ్రమైన ఆగ్రహానికి ఖచ్చితంగా గురవుతారు. మీ జీవితంలో ఎన్నడూ చూడని, ఊహించని కష్టాలు, ఎప్పటికీ తీర్చలేని భయంకరమైన అప్పులు వస్తాయి. మీ ఇంట్లో ఉన్న సంపద అంతా హరించుకుపోయి 7 జన్మల దరిద్రం పట్టుకుంటుంది. దరిద్ర దేవత ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి ఈ పవిత్రమైన రోజున ఈ నియమాలను తూచా తప్పకుండా పాటించి శనిదేవుడి కృపకు పాత్రులు కండి. ఇక ఇప్పుడు ఈ రోజు తప్పక కొని ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులేమిటో కూడా తెలుసుకుందాం. ఈ అమావాస్య రోజు ఒక 2 వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు. నలువైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ 2 వస్తువులు కొని తెచ్చుకుంటే మాత్రం లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. శనిదేవుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. సంవత్సరం అంతా కూడా ధనానికి లోటు ఉండదు అని శాస్త్రాలలో ఉంది. మరి ఈ అమావాస్య రోజు కొని తెచ్చుకోవలసిన మొదటి వస్తువు ఏమిటంటే గుర్రపు నాడ. ఈరోజు గుర్రపు నాడను ఇంటికి తెచ్చుకుంటే శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది. శని దోషాలు పోతాయి. కావలసినంత ధనం వస్తుంది. దరిద్రాలన్నీ తొలగిపోతాయి. కనుక ఈరోజు తప్పనిసరిగా గుర్రపు నాడను తెచ్చుకోండి. ఈ గుర్రపు నాడను పూజా స్టోర్స్లో అమ్ముతారు. గుర్రపు నాడ అనేది చాలా శక్తివంతమైనది. ఎన్నో శక్తులని కలిగి ఉంటుంది. శనిదేవుడికి ఎంతో ఇష్టకరమైనది.
శని జయంతి రోజున ఈ గుర్రపు నాడను ఇంటికి తెచ్చుకోవడం వలన అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, దరిద్రాలు పోతాయి, లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది. మీ ఇంటిపై ఉండే చెడు దిష్టి దోషాలన్నీ కూడా పోతాయి. మీకు చాలా బాగా కలిసి వస్తుంది. తిరుగనేదు ఉండదు. మీకు రాజయోగం పట్టాలన్నా, పట్టిందల్లా బంగారంలాగా మారాలన్నా, మీరు గొప్ప స్థాయికి రావాలన్నా, గొప్ప ధనవంతులుగా మారాలన్నా తప్పనిసరిగా ఈరోజు గుర్రపు నాడని కొని తెచ్చుకోండి. ఇదేమీ ఎక్కువ రేటు కూడా ఉండదు. కనుక ఈరోజు ఒక గుర్రపు నాడను తెచ్చుకోండి. ఆ గుర్రపు నాడతో ఒక చిన్న పనిని చేయండి. మీ సుడి తిరిగిపోతుంది. ఏళ్లనాటి శని, అష్టమ శని, అర్ధష్టమ శని మరియు శని మహార్దశ నడుస్తున్న వారికి, శని దుస్థానంలో ఉన్నవారికి అద్భుతమైన పరిహారం ఈ గుర్రపు నాడ పరిహారం. శనిగ్రహ దోషాలనే కాకుండా నరదృష్టి, నరఘూష, ఎన్నో రకాల జాతక సమస్యల నివారణకు మరియు వ్యాపార అభివృద్ధికి అనాదిగా వాడుతున్న ఒక అద్భుతమైన మహిమాన్విత దైవిక వస్తువు ఈ గుర్రపు నాడ. గుర్రపు నాడ అంటే గుర్రం యొక్క కాళ్ళకి తొడిగే ఇనుముతో చేయబడిన కడియం లాంటి వస్తువు. కొన్ని రోజులు వాడిన తర్వాత వాటిని గుర్రపు కాలి నుండి తొలగిస్తారు. అలా తొలగించబడిన నాడను ఎన్నో జ్యోతిష్య తాంత్రిక పరిహారాలకు ఉపయోగిస్తారు. ఈ అమావాస్య రోజు చక్కగా గుర్రపు నాడను తెచ్చుకుని దానిని పసుపు నీళ్లతో శుద్ధి చేసి తర్వాత ఆ గుర్రపు నాడకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత మెయిన్ డోర్కి పైన యూ ఆకారంలో బిగించండి. ఇలా వేలాడదీస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ఈ గుర్రపు నాడ మనకు దిష్టిపరంగా ఉపయోగపడుతుంది. చక్కటి మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. మన జీవితాన్ని మారుస్తుంది. మనకు అష్ట ఐశ్వర్యాలను సిద్ధించేలాగా చేస్తుంది. శని దోషాలు పోయేలా చేస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. గుర్రపు నాడను కొని తెచ్చుకోవడానికి ఈ అమావాస్య చాలా మంచి రోజు. అందుకే గుర్రపు నాడని ఈరోజు తెచ్చి ఇంటి గుమ్మం ముందు వేలాడ తీసుకోండి. మంచి ఫలితాన్ని పొందండి. సాధారణంగా అయితే ఈ అమావాస్య రోజు ఇనుప వస్తువులు ఏమీ కొనకూడదు. కానీ గుర్రపు నాడ ఒక్కదాన్ని మాత్రం ఈరోజు కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. మిగిలిన ఏ ఇనుప వస్తువులను కూడా ఈరోజు కొనకూడదు. ఇక ఆ తర్వాత రెండో వస్తువు ఏమిటంటే జీలకర్ర. జీలకర్ర అంటే లక్ష్మీదేవికి మరియు శనిదేవుడికి చాలా ఇష్టం. కాబట్టి ఈరోజు జీలకర్రను ఇంటికి తెచ్చుకోవాలి. జీలకర్ర ఇంటికి తెచ్చుకుంటే ఆ జీలకర్రతో పాటు లక్ష్మీదేవి మన ఇంట్లో చేరుతుందని మనకు పురాణాలు చెబుతున్నాయి. జీలకర్రను ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ జీలకర్రతో మీరు అనేక రకాల పరిహారాలు చేయొచ్చు. లేదంటే ఆ జీలకర్రని మీరు రోజువారీగా వంటల్లో వాడుకోవచ్చు. అలా కూడా ఫలితాలుంటాయి. ఆ ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు, షాక్ అయిపోతారు. కాబట్టి ఇలా జీలకర్రని ఇంటికి తెచ్చుకోండి. చిన్న జీలకర్ర ప్యాకెట్ తెచ్చుకోండి. మరీ పెద్దది తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదు. మనకు దొరుకుతూ ఉంటాయి కదా, 10 రూపాయలు 20 రూపాయలు పెడితే చిన్న చిన్న జీలకర్ర ప్యాకెట్స్ వస్తాయి. అవి ఇంటికి తెచ్చుకోండి. మీరు ఒకటి తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదు. అలానే మీరు పెద్ద ప్యాకెట్ తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదు. మీకు నచ్చింది, మీ స్తోమతకు తగ్గట్టు మీకు నచ్చింది, మీకు ఏది కావాలో అది తెచ్చేసుకోండి, సరిపోతుంది. జీలకర్ర తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో కాసేపు పెట్టి ఉంచి తర్వాత తీసేసి ఆ జీలకర్రను వంటగదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోవచ్చు. ఈరోజు జీలకర్రని కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. చక్కటి అభివృద్ధి ఉంటుంది. ధనద్వారాలు తెరుచుకోవడంతో పాటు ధనం అనేది మన దగ్గరకు ఆకర్షించడానికి కూడా అవకాశం అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి జీలకర్రని తప్పనిసరిగా మీ ఇంటికి తెచ్చుకొని వంటల్లో వాడుకోండి. ఇక మూడో వస్తువు ఏమిటంటే ఉప్పు. ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది కాబట్టి ఈ అమావాస్య రోజు ఉప్పుని కొంటే చాలా అదృష్టం. మనకు ఐశ్వర్యం లభిస్తుంది. గ్రహదోషాలు పోతాయి. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. కాబట్టి ఈరోజు ఉప్పుని ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. రాళ్ల ఉప్పు ఇంటికి కొని తెచ్చుకుంటే అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. ధనయోగం మనకు సిద్ధిస్తుంది. అద్భుతాలను చూస్తాము. ఉప్పుని రాళ్ల ఉప్పు, కళ్ళు ఉప్పు, రాక్ సాల్ట్, దొడ్డు ఉప్పు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా. ఎలా పిలుచుకున్నా కానీ ఉప్పు మాత్రం ఉప్పే కదా. కాబట్టి ఈరోజు ఒక ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకొని మీకు చెయ్యాలనిపిస్తే ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి. లేదంటే వంటల్లో వాడుకోండి. ఈ రోజున రాళ్ల ఉప్పుని ఇంటికి కొని తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పుని ఒక బౌల్లో పోసేసి అందులో 7 లవంగాలు 7 యాలకులు రౌండ్గా పెట్టి వాటి మధ్యలో కొద్దిగా పసుపు కుంకుమ చల్లి దాని మీద ₹1 బిళ్ళ పెట్టి దానిపై చిన్న దాల్చిన చెక్క ముక్క ఉంచి దేవుని గదిలో లక్ష్మీదేవి ముందు పెట్టి ధూపదీపాలు సమర్పించాలి. తర్వాత దాల్చిన చెక్క మీద ఒక కర్పూరం పెట్టి వెలిగించి అప్పుల బాధలు తీరాలని వేరుకుని మరుసటి రోజు ఉదయం ఆ ఉప్పును తాకకుండా కవర్లో పోసేసి పారి నీటిలో పడేయాలి.
ఇలా చేయడం వల్ల ఇంట్లోని దరిద్రం తొలగి అప్పుల నుండి విముక్తి లభించి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. కనుక పరిహారం చేయాలనుకునేవారు ఇలా చేయండి. లేదు, మాకు పరిహారాల మీద ఇంట్రెస్ట్ లేదనుకునేవారు ఈరోజు ఉప్పు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకున్న తర్వాత మీరు పూజ గదిలో కాసేపు పెట్టుకొని తర్వాత తీసేసి వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోండి. మీ ఇష్టం. ఉప్పుని ఎలా అయినా వాడుకోవచ్చు. రాళ్ళు ఉప్పు చెడుని తీసేస్తుందని మాత్రమే మనకు తెలుసు, కానీ దానివల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో చాలామందికి తెలియదు. రాళ్ళ ఉప్పు అత్యంత పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. నార్మల్గా రాళ్ళ ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే దానితో పాటు లక్ష్మీదేవి ఆకర్షణ కూడా మన ఇంట్లోకి చేరుతుందని చాలామందికి తెలియని విషయం. అందుకే ఈ అమావాస్య రోజు మీరు రాళ్ళ ఉప్పు ఇంటికి కొని తెచ్చుకోండి. ఆ ఉప్పుతో మీకు చెయ్యాలనిపిస్తే ఈ పరిహారం చెయ్యండి. లేదు, మాకు పరిహారం చేసే ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే ఆ ఉప్పు ప్యాకెట్ని కాసేపు పూజ గదిలో పెట్టేసి తర్వాత తీసేసి వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు. ఎలా చేసినా కూడా మీకు మంచే జరుగుతుంది. కనుక ఈరోజు ఉప్పు కొని తెచ్చుకోండి. దానితో తర్వాత ఏం చేస్తారన్నది మీ ఇష్టం. ఇక 4వ వస్తువు ఏమిటంటే బెల్లం. బెల్లం అంటే తీపి పదార్థం కదా, కాబట్టి మంచి వార్తలు వినాలి, చెడు వార్తలు వినకూడదు, మాకు మంచే జరగాలి, మంచి ఫలితం ఉండాలి అని కోరుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు బెల్లంను తెచ్చుకోండి. కావాలంటే బెల్లంకు బదులు పంచదార కూడా ఈ అమావాస్య రోజు ఇంటికి కొని తెచ్చుకోవచ్చు, లేదా బెల్లం కూడా తెచ్చుకోవచ్చు. బెల్లం అనేది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. ఈరోజు బెల్లం తెచ్చుకొని ఆ బెల్లాన్ని నైవేద్యాలకి వాడుకోవచ్చు, లేదా ఇంట్లో వంటల్లోకి వాడుకోవచ్చు. అంటే మన ఇంట్లో టీలో కానీ కాఫీలో కానీ వాడుకోవచ్చు. ఆ బెల్లంను వాడుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలుంటాయి. కానీ ఏ వస్తువునైనా సరే మీరు తెచ్చిన వెంటనే తీసుకెళ్ళి దాన్ని గబగబా చింపేసి మీరు వాడుకోకండి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాటిని కాసేపు, అంటే ఒక 10-15 నిమిషాలు పూజ గదిలో పెట్టుకుంటే అవి ఇంకా పవిత్రంగా మారతాయి. బెల్లాన్ని కూడా అలా ఈరోజు పూజ గదిలో పెట్టండి. పూజ గదిలో పెట్టినప్పుడు దేవుడి యొక్క చూపు ఆ వస్తువుల మీద పడుతుంది. అలా పడ్డప్పుడు ఆ దేవుడు మనల్ని చక్కగా అనుగ్రహిస్తాడు, మంచి ఫలితాలని కూడా మనకు ఇచ్చేలాగా చేస్తాడు. కాబట్టి ఇలా బెల్లంను తెచ్చుకొని మీరు ఈ విధంగా ఉపయోగించుకోండి. ఈరోజు బెల్లం తెచ్చుకున్న తర్వాత ఆ బెల్లంని పూజ గదిలో కాసేపు ఉంచి ఆ తర్వాత ఆ బెల్లంను బెల్లం డబ్బాలో పోసుకోండి. మీ డబ్బాలో బెల్లం ఉన్నప్పటికీ కూడా ఇది వేసి ఆ బెల్లంను ఇంట్లోకి, ప్రసాదాలలోకి వాడుకోండి, వంటల్లోకి వాడుకోండి. ఇలా ఈరోజు బెల్లంను తెచ్చుకుంటే ధనం వస్తుంది, మంచి వార్తలు వినటానికి అవకాశం ఉంటుంది. చేదు వార్తలు అనేవి మీ దరిదాపుల్లో కూడా రాకుండా ఉండటానికి కూడా ఈ బెల్లం ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలా బెల్లంను ఇంటికి తెచ్చుకోండి. ఇక ఆ తర్వాత ఈరోజు గోమూత్రం ఉంటుంది కదా, ఆ గోమూత్రాన్ని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే చాలా మంచిది. గోమూత్రం అంటే మనకు పూజా స్టోర్స్లో అమ్ముతూ ఉంటారు. గోమూత్రం అంటే మనకు నార్మల్గా 60 నుండి 100 రూపాయల లోపే ఉంటుంది. మనకు పూజా స్టోర్స్లో దొరుకుతూ ఉంటుంది. అలా ఆ గోమూత్రాన్ని ఈరోజు మనం ఇంటికి తెచ్చుకోవడం వల్ల మనకు అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే గోమూత్రం అంటే అమ్మవారికి ఇష్టం. ఈ గోమూత్రం పరిహారాలకి ఎంతగానో ఉపయోగపడుతుంది. కనుక ఈరోజు గోమూత్రం తెచ్చుకొని చక్కగా ఈ రోజున గుమ్మాల దగ్గర, ఇంట్లో పూజ గదిలో ఆ గోమూత్రాన్ని కొంచెం చిలకరించుకుంటే లక్ష్మీదేవి పరుగున ఇంటికి వచ్చి కూర్చుని సంపాదన పెంచేసి చక్కగా ఐశ్వర్యాన్ని ఇచ్చేసి మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ అమావాస్య రోజు గోమూత్రం ఇంటికి కొని తెచ్చుకోవడం వల్ల అశాంతి అనేది దూరమై శాంతి కలుగుతుంది, అశాంతి అనేది దూరమవుతుంది. కొంతమంది ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇంట్లో ఏదో ఒక గోల, ఏదో ఒక ఇబ్బంది అనేది ఉంటూ ఉంటుంది కదా. అలాంటివి తొలగిపోయి మన ఇంట్లో సుఖ సంతోషాలు కలగటంతో పాటు చక్కటి అభివృద్ధి కూడా కలగటానికి ఈ గోమూత్రం ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా గోమూత్రాన్ని ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచిది. అలా తెచ్చుకున్న గోమూత్రంతో ఈ చిన్న పనిని చేసుకోండి, మీకంతా మంచే జరుగుతుంది. అలాగే ఈ రోజున శనగపప్పు కొని తెచ్చుకున్నా కూడా మనకు అదృష్టం కలిసి వస్తుంది. అంటే ఈ శనగపప్పు అనేది కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది. కాబట్టి గ్రహస్థితి బాలేనోళ్ళు శనగపప్పు ఇంటికి తెచ్చుకున్న ఫలితం ఉంటుందని పురాణాలే చెబుతున్నాయి.
కాబట్టి జాతకం మరిపోవాలంటే ఈ అమావాస్య రోజు శనగపప్పుని కొని తెచ్చుకోండి. చక్కగా జాతక దోషాలు కూడా పోతాయి. తరువాతి వస్తువు ఏమిటంటే లవంగాలు. లవంగాలను ఈరోజు ఇంటికి తెచ్చుకోవడం వల్ల అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. తరగని ఆస్తి మన సొంతమవుతుంది. డబ్బుతో మనం నిండు నూరేళ్లు సంతోషంగా ఉండడానికి లవంగాలు బాగా ఉపయోగపడతాయి. మనం నిరంతరం కూడా డబ్బు లేక బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ధనం రావటం లేదు, సంపాదించింది మిగలటం లేదు. ఎంత సంపాదించినా కానీ మా బతుకులింతే, మా జీవితాలింతే అని మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి సమస్యలు ఉన్నవారు ఈరోజు తప్పనిసరిగా లవంగాలు కొని తెచ్చుకోవాలి. ఈరోజు లవంగాలు కొని తెచ్చుకోవడం వల్ల మీకు మంచి శుభ ఫలితం వస్తుంది. మీ జీవితం అనేది మారిపోతుంది. కాబట్టి మీరు లవంగాలని ఖచ్చితంగా ఇంటికి ఈ రోజున తెచ్చుకోండి. తర్వాత వాటిని వంటల్లో వాడుకోండి. ఇక ఆ తర్వాత ఈరోజు పసుపుని కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. పసుపు చాలా మంగళకరమైనది, మంగళప్రదమైనది. పసుపు గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదన్నమాట. పసుపు అంటే లక్ష్మీదేవికి ఇష్టం. కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా పసుపుని ఇంటికి తెచ్చుకోవాలి. పసుపు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. పసుపు చిన్న ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకున్నా, లేదంటే పెద్ద ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకున్నా మనకైతే అద్భుతాలు జరుగుతాయి. మంచి ఫలితాలను చూడటానికి ఎక్కువగా అవకాశాలుంటాయి. మనకు ధనం వస్తుంది, మన ఇంటి సంపాదన పెరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది. ఆర్థికంగా మనకు బాగా కలిసి రావటానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు పసుపుడి ఇంటికి తెచ్చుకోండి. ఆ పసుపుని పూజ గదిలో పెట్టుకొని వాడుకోవచ్చు, లేదా వంటల్లో అయినా వాడుకోవచ్చు. ఎలా వాడుకున్నా మంచి ఫలితాలు కలుగుతాయి. మనం మొత్తం ఇక్కడ 8 వస్తువుల గురించి చెప్పుకున్నాం. కానీ ఈ అమావాస్య రోజు ఈ వస్తువుల్లో నుండి ఏ ఒక్క 2 వస్తువులను కానీ లేదా ఒక్క వస్తువుని కానీ ఇంటికి తెచ్చుకోండి, సరిపోతుంది. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏవైనా సరే మీకు నచ్చిన 2 వస్తువులు లేదా ఒక్క వస్తువుని తెచ్చుకోండి. తెచ్చేసుకొని అమ్మవారి అనుగ్రహం పొందండి. అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టి చేసుకొని కూర్చునేలాగా చేసుకోండి. ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది. ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ వస్తువులు ఆ శక్తిని గ్రహించుకుంటాయి. అలా గ్రహించుకున్న ఈ శక్తి మనకు మంచి చేకూర్చేలాగా చేస్తుంది, మనకు మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. ఈ అమావాస్యని చాలా గొప్పదిగా భావిస్తారు. అందులోనూ ఈసారి ఈ అమావాస్య శనివారంతో కలిసి వచ్చింది, అమృత ఘడియల్లో వచ్చింది. ఆ అమృతత్వ శక్తిని మనం పొందాలంటే ఈ వస్తువులు తెచ్చుకోవాలి. ఈ అమావాస్యలో ఏర్పడే కొన్ని అమృత ఘడియల వల్ల కూడా మన జీవితం మారుతుంది. అందుకే మీరు మరిచిపోకుండా ఈ విధంగా ఈ అమావాస్య రోజు తెచ్చుకున్న వస్తువులను పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తరువాత మీరు వాటిని వాడుకోవచ్చు. ఒకవేళ కుదిరితే వేరే వాళ్లకు దానం కూడా చేయొచ్చు. అలా దాన ధర్మాలు చేయటం వల్ల కూడా ఫలితాలైతే ఉంటాయి. ఆ ఫలితాలను చూసి మీరే మీ కళ్ళతో ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ విధంగా చేసుకోండి, చేసేసి ఫలితం పొందండి. ఈ అమావాస్య రోజు అందరూ ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకుని శుభాలను పొందండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో, శనిదేవుడి అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.